హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్. ఈరోజు అయితే టేస్టీగా నువ్వుల లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందామా. చాలా ఈజీ అండి, అలాగే టేస్టీ కూడా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. నువ్వుల లడ్డు అంటే నార్మల్గా గట్టిగా ఉంటాయి కదా, అలా కాకుండా మెత్తగా స్మూత్గా పళ్ళు లేని వాళ్ళైనా ఈజీగా నమిలే అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి, దీనికోసం ముందుగా నువ్వులు, అలాగే కొంచెం బెల్లం, ఒక కప్పు నిండా నువ్వులు తీసుకున్నానండి. వీటిని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. అలాగే బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను. కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను వేయించి పెట్టిన పల్లీలని తీసుకున్నాను. ఈ నువ్వుల్ని సిమ్లో పెట్టి బాగా దూరగా వేయించుకుంటేనే నువ్వుల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నువ్వులు బాగా వేగిన తర్వాత చిటపటమని ఎగురుతుంటాయండి. ఇలాంటప్పుడు బాగా వేగినట్టు, మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు నువ్వుల్ని తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. దీనిలో కొంచెం వాటర్, అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఒక స్పూను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కరగనివ్వాలి. చూసారు కదా, ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకొంచెం కరిగిన తర్వాత, బెల్లం అంతా కరిగిపోయింది అన్నప్పుడు వేయించి పెట్టిన విత్తనాలు, నువ్వులు, అలాగే కొంచెం నువ్వులు నేను మిక్సీకి పట్టి పెట్టానండి. ఈ విధంగా నువ్వులు వేయించి పెట్టుకున్నది కొంచెం చూసారు కదా, ఈ నువ్వులు అనేది మిక్సీకి పెట్టాను. లడ్డు బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఉంచాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ నువ్వుల లడ్డు చేయాలండి. మరీ చల్లగా అయిపోతే లడ్డు సరిగా రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి తగిలించుకొని ఈ విధంగా లడ్డు షేప్లో చేసుకోవాలండి. ఇలా ఈజీగా నువ్వుల లడ్డు అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్ అయినటువంటి నువ్వుల లడ్డు. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హార్ట్కి కానీ, హెల్త్కి కానీ, హెయిర్ కానీ, చిన్నపిల్లలకి కానీ చాలా మంచిదండి. ఈ రోజుల్లో నువ్వులు తినడం చాలా తగ్గిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.